3 months నేను తనతో గడిపిన ప్రతి క్షణం తను నాకు ఒక అనుభూతిని పరిచయం చేసింది. ఇది ప్రేమో స్నేహమో మరేదో నాకు తెలియట్లేదు, కానీ తను నా పక్కన ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఈ పరిచయం ఈ రోజుతో ముగుస్తుందేమో అని ఎక్కడొచ్చిన భయం మొదలైంది. ఒరేయ్, ఎక్కడున్నావు? కేఫ్లోనే ఉన్నా. నాకు నమ్మకం లేదు, నిజం చెప్పు. బా నిజం డాడీ. సరే అయితే ఒక సెల్ఫీ దిగి పెట్టరా. ఈసారైనా నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. లాస్ట్ వీక్ లాగా ఏది పడితే అది వాగి చెడగొట్టకు, అర్థమైందా? భయ్యా మళ్ళీ బ్యాడ్ న్యూస్తో వచ్చావు అనుకో, కాళ్ళు ఇరుగుతాయి చెప్తున్నా. కాఫీస్ ఏమో 2 చెప్పారు, ఇంకొకటి ఎవరికి సార్? నీకేరా తాగు. నేను కాఫీలు తాగాను సార్, టీ తాగుతాను. అది రిటర్న్ ఇచ్చి తెచ్చుకోమంటారా సార్? రేయ్ చాలా ఇరిటేషన్లో ఉన్నాను, ఇప్పుడు కెలికేవనుకో కాఫీతో పాటు కప్పు కూడా వెళ్ళిపోద్దు లోపలికి. ఎంజాయ్ యువర్ కాఫీ సార్. ఈ అమ్మాయి ఎక్కడరా బాబు, ఈ లాజిక్ ఏంటో అర్థం కావట్లేదు. వద్దు మన ఇద్దరికి సెట్ అవ్వదు అని వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ రావాలనుకోవడం ఏంటి, ఆ అమ్మాయిని నేను మళ్ళీ కలవడం ఏంటి? అమ్మ చెప్పు. చూడు, ఆ అబ్బాయి చాలా మంచోడు, ఎంత సైలెంట్ గా ఉంటాడు. నీ ఓవర్ స్మార్ట్నెస్ చూపించకు అబ్బాయి దగ్గర. నీకు పర్ఫెక్ట్ జోడి ఆ అబ్బాయి. మంచిగా మాట్లాడు, సరేనా? అబ్బా సరేలే అమ్మా, నువ్వు చెప్పేది నేను ఎలాగో విన్ను, నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో. ఊరికే చిరాకు తప్పకుండా పెట్టే ఫోన్. మంచోడంట మంచోడు. అసలు ఈ లోకంలో మంచోడు అనే మాట కంటే పెద్ద బూత్ ఇంకోటి ఉండదు. అసలు ఈ జనరేషన్లో అందరూ యాక్ట్ చేసే వాళ్ళే అనేది తెలీదు పాపం, వీళ్ళ పిచ్చి కాకపోతే. స్కోర్ ఎంత? 2 balls-కి 6 కొట్టాలి. అది మీరు ఇందాక మ్యాచ్ చూస్తున్నప్పుడే వచ్చాను. మధ్యలో ఎక్కడైనా డిస్టర్బ్ చేస్తే ఆ కాఫీ నా ముఖాన్ని కొడతారేమో అని చెప్పి డిస్టర్బ్ చేయలేదు. సారీ అండి, మ్యాచ్ టెన్షన్లో చూసుకోలేదు. పర్లేదు. నిన్ను రిజెక్ట్ చేశా అని మళ్ళీ అమ్మాయిని కలవడం ఏంటా అని లైట్ తీసుకున్నట్టున్నారు. అలా ఏం లేదు, మీరు ఎలాగో రారనుకుని కాఫీ తాగి మ్యాచ్ చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంట్లో అమ్మ ఊరికే నస, ఈ గోల్డెన్ ఛాన్స్ మళ్ళీ రాదు, పైగా గోల్డ్ రేట్లు కూడా పెరిగిపోతున్నాయని. సో రావాల్సి వచ్చింది. ఏంటి? మార్కెట్లో మంచి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారంట. వాళ్ళు దొరికినప్పుడే పట్టుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకురమ్మని బ్యాగ్ ఇచ్చి పంపించింది మా అమ్మ. జస్ట్ కిడింగ్.
ఊరికే అన్నా. ఇంకోసారి మాట్లాడి చూడు అని చెప్తే ప్రెషర్ తట్టుకోలేక వచ్చా. మీ ఇంట్లో ప్రెజరే, మా ఇంట్లో ప్రెషర్ కుక్కర్ పెట్టి లేపేస్తా అన్నారు, అందుకే తప్పనిసరిగా రావాల్సి వచ్చింది. సెల్ఫీ. ఎందుకు? మా అమ్మకి నా మీద డౌట్ వెళ్ళానో లేదో అని. సో ప్రూఫ్ ఉంటే గాని నమ్మదు. ఓ, అయినా మన ఇంట్లో వాళ్ళకి నో అని చెప్పాం కదా, మళ్ళీ సెకండ్ మీటింగ్ ఏంటి? వాళ్ళకి మనల్ని కలపడమే టార్గెట్ అనుకుంటా. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామని తెలిసినా కూడా సప్లిమెంటరీ ఆప్షన్ ఒకటి ఉందని పంపించారు. మెయిన్ ఎగ్జామే సీరియస్గా తీసుకోనోడు సప్లిమెంటరీ ఏం తీసుకుంటాడు, వాళ్ళ పిచ్చి కాకపోతే. అదే కదా, ఎలా కలిసాం, ఒక 1 hour టైం పాస్ చేసి వెళ్ళిపోదాం. 1 hour అంటే ఏం మాట్లాడుకుంటాం? మన గురించి మనకు మొత్తం తెలుసు. నువ్వేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేనేమో ఆర్కిటెక్ట్. నీ క్రికెట్ అంటే ఇష్టం, నాకు బుక్స్ చదవడం అంటే ఇష్టం. మన ప్రొఫెషన్స్తో పాటు మన ఇష్టాలు కూడా మ్యాచ్ అవ్వట్లేదని ఇది సెట్ కాదు అనుకున్నాం. ఇంకేముంటాయి మాట్లాడుకోవడానికి మన మధ్య? మన గురించి మనకి బయోడేటా మాత్రమే తెలుసు, అసలైన మనం ఏంటో మనకు తెలియదు. అంటే చెప్తా. ఇప్పుడు మన మధ్య ఎలాంటి మొహమాటాలు లేవు, అది కాక మనం ఎలాగో పెళ్లి చేసుకోవట్లేదు. కాబట్టి ఒక చిన్న గేమ్ ఆడదాం. ఏం గేమ్? నీ గురించి నాకు తెలియని ఒక సీక్రెట్ చెప్పు. అది వింటే నేనే కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు చెప్పాలి. ఇంట్రెస్టింగ్. నాకు వంట వండటం రాదు, టీ ఎలా పెడతారో కూడా తెలీదు. నేను వంటలో చాలా పూర్. ఏంటి, టీ పెట్టడం కూడా రాదా? గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఈ విషయం మీ మమ్మీకి తెలిస్తే నన్ను పక్కా రిజెక్ట్ చేస్తుంది కదా? 100%, దాంట్లో ఏ డౌట్ లేదు. అయ్యో దేవుడా, ఈ జన్మలో నాకు పెళ్ళి కాదా? నువ్వు చెప్పు. బేసిక్గా నాకు అసలు ఈ జాబ్ ఇష్టం లేదు. ఫిల్మ్ మేకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, అందుకే వీకెండ్స్లలో ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటాను. ఒకవేళ ఫిల్మ్స్లో సెట్ అయితే ఈ జాబ్ మానేస్తా. వావ్, వాట్ ఏ హాట్ న్యూస్. ఈ విషయం మా డాడీకి తెలిసిందనుకో నిన్ను పక్కా రిజెక్ట్ చేస్తాడు, ఎందుకంటే మా డాడీకి ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అస్సలు నచ్చదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బేసిక్గా నాకు ఈ పెళ్లి చూపుల కాన్సెప్టే నచ్చదు. సడన్గా ఎవరో తెలియని వ్యక్తి మన ఇంటికి వస్తాడు, ఒకరి గురించి ఒకరు తెలుసుకోండి అని పక్కకు పంపిస్తారు. వాళ్ళ ఫేస్ చూడడానికే భయపడే టైంలో తెలుసుకోమంటే ఏం తెలుసుకుంటాం? ఆ టైంలో వాళ్ళని మనం ఏమడిగినా వాళ్ళ నోట్ నుంచి పాజిటివ్గానే వస్తుంది, ఎందుకంటే మాట్లాడేది వాళ్ళ నోట్ నుంచే అయినా దానికి ఫీడింగ్ మాత్రం ఇంట్లో వాళ్ళు ఇచ్చి పంపిస్తారు కాబట్టి. ఆ టైంలో వాళ్ళు మాట్లాడేవన్నీ అబద్ధాలే, చేసే ప్రతి ప్రామిస్ ఫేకే. నువ్వు చెప్తుంది కరెక్టే. ఒక మనిషిని చూసిన వెంటనే వాడు మంచోడా కాదా, మనం లైఫ్ లాంగ్ తనతో హ్యాపీగా ఉండగలం లేదని డిసైడ్ అవ్వలేం. మీరు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇంకెంతసేపు ఉంటాడురా బాబు వీడు మా ఇంట్లో అనిపించింది. ఏంటి అంటే అది ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు ఫీలింగ్. కొంపతీసి ఇప్పుడు కూడా అదే ఫీలింగ్తో ఉన్నారా? లేదు, ఇప్పుడు ఎలా అనిపిస్తే ఇంతసేపు ఇక్కడ ఎందుకు కూర్చుంటాను, ఈ పార్టీకి వెళ్ళిపోయేదాన్ని. బతికించావు. మీరు చెప్పండి, మీరు నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మీరు నా గురించి ఏమనుకున్నారు? వద్దులే, చెప్తే బాధపడతావు. పర్లేదు చెప్పండి. దీనికి టెక్కు మామూలుగా లేదు అని అనుకున్నా. అంత టెక్కు నేనేం చేశా? ఏం చేసావా? ఏదో పెద్ద నీకే జడున్నట్టు అటు ఇటు తిప్పుతూనే ఉన్నావుగా. ఓ అదా? అదేంటి అంత హెయిర్ ఇంత చిన్నగా అయిపోయింది? ఆ రోజు తమరు వస్తున్నారని ఎక్స్టెన్షన్ పెట్టిందిలే మా అమ్మ. అంటే నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే విగ్గా. ఎందుకు? లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలంటే మీ అబ్బాయిలకి బాగా ఇష్టమంట కదా, అందుకే పెట్టిందిలే ఆ రోజు. అమ్మాయి లాంగ్ హెయిర్ సీక్రెట్ ఇదన్నమాట. బాగా డెవలప్ అయ్యారు. ఇప్పుడు పెట్టి పంపించలేదు మీ అమ్మ? పెట్టింది,
నేనే వచ్చే దారి మధ్యలో తీసి బ్యాగ్లో వేసా. కావాలా? చిచి, నాకెందుకు? కొంప తీసి మీకు కూడా లాంగ్ హెయిర్ ఫ్యాంటసీస్ ఏమైనా ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నావు? అబ్బాయిలకి లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలంటే పిచ్చి, పడి చచ్చిపోతారు తెలుసా? భయ్యా రీఫిల్. ఏమైంది ఫేస్ అలా పెట్టావు? పెళ్లి చూపుల్లో ఈ హెయిర్తో మేనేజ్ చేయలేమా? దీనికైనా ఎంతసేపు ఎలా ఉంది? అయినా పెళ్లి చూపులతో నీకేంటి సంబంధం? నువ్వు ఎలాగో పెళ్లి చేసుకోవుగా. ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళి లేకుండా ఎలా? నైట్ పడుకోవాలి కదా. ఏమన్నావు? అంటే నేను ఆ మీనింగ్తో అనలేదు. ఏంటో అది. నైట్ నేను ఒక్కదాన్నే పడుకోవాలంటే నాకు భయం. ఇది పైకి చూడటానికి రవ్వల్లా కనపడుతుంది కానీ లోపల అంత డొల్లే అన్నమాట. నేను పెళ్ళికి ఓకే చెప్పట్లేదని నైట్ నాతో పడుకోవడం మానేసింది అమ్మ. ఈరోజు మిమ్మల్ని కలవకపోతే నైట్ హాల్లో ఒక్కదాన్నే పడుకోవాలని బెదిరించింది. అందుకే రావాల్సి వచ్చింది. ఇంకా ఆపుతారా? సారీ. సరే, 1 hour అయిపోయింది, వెళ్దామా? వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తారు? ఉంది యాజ్ యూజువల్, సెట్ అవుదని చెప్తా. వద్దు, మా ఇద్దరికి ఓకే, మేము 3 months ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాం, 3 months తర్వాత పెళ్లి సంగతి చూస్తామని చెప్పు. అదేంటి? ఇప్పుడు నువ్వు వద్దని చెప్పావనుకో ఇంకొకరిని చూస్తారు, వాళ్ళని వద్దంటే ఇంకొకరిని, ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అదే 3 months టైం అడిగామనుకో, ఈలోపు నేను ఒక మంచోని వెతుక్కుంటా అండ్ నైట్ అమ్మ టార్చర్ కూడా తగ్గుతుంది. సరే, నీకోకే, నాకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? మీరు ఫిల్మ్ మేకర్గా ట్రై చేయాలనుకున్నారు కదా, ఈ 3 months ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా దానికి హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. ఈ 3 months నేను తనతో గడిపిన ప్రతి క్షణం తను నాకు ఒక అనుభూతిని పరిచయం చేసింది. ఇది ప్రేమో స్నేహమో మరేదో నాకు తెలియట్లేదు, కానీ తను నా పక్కన ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఈ పరిచయం ఈ రోజుతో ముగుస్తుందేమో అని ఎక్కడొచ్చిన భయం మొదలైంది.
ఏంటి ఏదో మాట్లాడాలన్నావు? అది 3 months కంప్లీట్ అయిపోయాయి కదా. అవును కదా, మనం కలిసి అప్పుడే 3 months అయిపోయిందా? నాకైతే మనం ఫస్ట్ టైం కలిసి జస్ట్ 10 days బ్యాకే అయినట్టుంది తెలుసా. శృతి, ఇంట్లో మన పెళ్లి గురించి అడుగుతున్నారు. ఏం చెప్పాలి? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు అన్నదే. మెయిన్ ఎగ్జామే సీరియస్గా తీసుకున్నాడు, సప్లిమెంటరీ ఏం తీసుకుంటాడు. ఫస్ట్ మీటింగ్లోనే మన టేస్ట్లు కలవలేదు, అలాంటిది సెకండ్ మీటింగ్లో లైఫ్ అంతా కాంప్రమైజ్ అయ్యేలా కలిసి ఉంటాం. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ కాంప్రమైజ్ కదా. ఇదే కదా నువ్వు నాతో అన్నది. నేను వాళ్ళకి చెప్పాల్సింది, నీకు కావాల్సింది. నువ్వు వెళ్ళి వాళ్ళకి అలా చెప్తే ఇంకా లైఫ్ లాంగ్ మనం కలవలేమేమో. మరి ఇంకేం చెప్పాలి? అది చెప్పు, ఏం చెప్పాలి? మాకు ఈ పెళ్ళి ఇష్టం అని చెప్పాలా? అలా చెప్తే నీకు ఓకేనా? మరి నాకు ఓకే. ఏమన్నావు? మెయిన్ ఎగ్జామే సీరియస్గా తీసుకోలేదు, అందుకే ఫెయిల్ అయ్యానేమో. ఫెయిల్ అయిన తర్వాతే తెలిసింది సప్లీ కూడా సీరియస్గా తీసుకోకపోతే లైఫ్ అంతా రిగ్రెట్ అవ్వాల్సి వస్తుందని. అందుకే ఈసారి సప్లీని చాలా సీరియస్గా తీసుకున్నా. నేను ఫస్ట్ టైం నిన్ను మీట్ అయినప్పుడు నువ్వు నాకు అస్సలు నచ్చలేదు వరుణ్. కానీ సెకండ్ టైం నిన్ను కలిసినప్పటి నుండి చిన్న చిన్నగా నాకు తెలియకుండానే నీ మీద నాకు ప్రేమ పెరిగిపోయింది. అసలు అలా ఎలా అయిందో కూడా నాకు అర్థమయ్యేదే కాదు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటా అని ఈ 3 months ఆలోచించాక అర్థమైంది. ఏమర్థమైంది? మనం లైఫ్ లాంగ్ ఒకరితో కలిసి ఉండాలంటే కావాల్సింది సేమ్ మైండ్ సెట్ ఉన్నోడు కాదు, మనల్ని ప్రేమగా చూసుకునేవాడు అని. లవ్ హ్యాస్ ఇమ్మెన్స్ పవర్ వరుణ్. ఇట్ కెన్ బెండ్ ఎనీథింగ్ ఇన్ ఇట్స్ వే. నా మైండ్ సెట్ని కూడా మార్చుకునే అంత ప్రేమగా నువ్వు నన్ను చూసుకుంటున్నావని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వు చూస్తున్నంత ప్రేమ పెళ్ళైన తర్వాత ఉండకపోవచ్చేమో, తగ్గిపోవచ్చేమో, లేదా మేము మారిపోవచ్చేమో కదా. ఒక్కసారి మనం ప్రేమిస్తే ఆ ప్రేమ ఎప్పటికీ తగ్గదు. ఒకవేళ అలా తగ్గుతుంది అంటే దానికి రీజన్ ఆపోజిట్ పర్సన్ బిహేవియర్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. నాకు నువ్వు లైఫ్ లాంగ్ కావాలి వరుణ్, అండ్ నీ ప్రేమ కూడా. అందుకే నిన్ను, నీ ప్రేమని భద్రంగా కాపాడుకుంటా. సప్లిమెంటరీ చాలా గట్టిగానే ప్రిపేర్ అయ్యావు, పాస్ అయిపోదామనే. చిన్న చిన్న తప్పులేమైనా ఉంటే నన్ను క్షమించి పాస్ చేయొచ్చు కదా ప్లీజ్. నాకు చేయాలని ఉంది, కానీ కానీ నీకు టీ పెట్టడం కూడా రాదే. దాందేముంది, మా హస్బెండ్ దగ్గర నేర్చుకుంటా. మరి హెయిర్ పెంచుకుంటా. ఒకవేళ మీ అమ్మకు కోపం వచ్చి హాల్లో పడుకోపో అంటే? హాల్లో పడుకునే కర్మ నాకేంటి, మా ఆయన పక్కన పడుకుంటా అని చెప్తా. అవును, నువ్వు నా కోసం ఇన్ని చేస్తానంటున్నావు కదా, మరి నా వైఫ్ కోసం నేనేం చేయాలి? నేను ఇవన్నీ చేస్తానంటే నమ్ముతున్నావు చూడు, ఆ అబద్ధాన్నే లైఫ్ లాంగ్ నమ్ము చాలు. రే, వెళ్ళిన పని ఏమైంది? ఆ అమ్మాయి ఓకేనా? మాట్లాడమేంట్రా? నిన్నే అమ్మా, నువ్వు అడిగిన 3 months టైం అయిపోయింది. ఆ అబ్బాయి ఓకేనా కాదా? హలో శృతి, నిన్నే.